వదిలే ఇలాగే చెప్తున్న పనులు ఏంటో కొంచెం తీరకోవచ్చు ఏంటన్నారు ఇప్పుడు పని కూర్చున్నాను ఇంట్లో పని అంతా చెయ్యి షాపింగ్ అన్నా వెళ్ళి పని చెయ్యి ఏ మనిషి ఏంటో షాపింగ్ కూడా తీసుకెళ్ళు. హలో పియ్య గారండి ఏంటి అవునా చేసిపోయాయా సరేనండి అయ్యో చేసిపోయాయంటూ త్వరలోనేమో కూతురు పిల్ల ఉంది ఏంటో అర్థం అవ్వట్లేదు డబ్బులు ఎలాగో అర్థం అవ్వట్లేదు ఏదండి అమ్మగారు చేసిపోయాయంటే ఇప్పుడు త్వరలోనేమో కూతురు పిల్ల ఉంది డబ్బులు ఎలాగో అర్థం అవ్వట్లేదు ఏసఐ ప్రార్థన చేసుకుందామండి ఏసఐ కార్యం చూపిస్తాడు సరే నువ్వు వెళ్ళి పని చేసుకో నేను ఏసఐ ప్రార్థన చేస్తాను సరే అండి నువ్వే నాకు సాయం చేసేసి ఏసయ్యా వచ్చావా ఏసయ్యా వచ్చాను తల్లి నువ్వు నా కోసం ప్రార్థించావు కదా ఇలా కూర్చోండి ఏసయ్యా ప్రార్థించేస్తే ఏసయ్య వచ్చాడండి అవును మీకు ఇంకా బోల్ మంది డబ్బు ఉన్న వాళ్ళు స్నేహితులు ఉన్నాకండి అది ఫోన్ చేయండి డబ్బులు అడగండి అవును కదా సరే నువ్వు వెళ్ళి నీ పని చూసుకో సరే అండి ఫ్రెండ్స్ అంతా గుర్తుకొచ్చింది నాకు తెలిసిన ఫేమస్ అయిన డాక్టర్ ఉన్నారు కదా తనకు ఫోన్ చేస్తాను హలో నీతో మాట్లాడే పని ఉందో కొంచెం అర్జెంట్గా ఇంటికి వస్తావా సరే ఇంటికైనా మంచిది నాకు తెలిసిన లాయర్కి కూడా ఫోన్ చేద్దాం సాయం చేస్తాను హలో బాగున్నారా నీతో కొంచెం అర్జెంటుగా మాట్లాడాలి ఇంటికి వస్తారా త్వరగా సరే నాకు తెలిసిన యాక్టర్ కూడా ఉన్నారు కదా తనకు కూడా ఫోన్ చేద్దాం హలో శ్రీదేవి నీతో మాట్లాడే పని ఉందో కొంచెం అర్జెంటుగా ఇంటికి వస్తావా సరే అవును ఈ ఎమ్మెల్యే గారు కూడా నాకు తెలుసు కదా నా ఫ్రెండే కదా ఫోన్ చేద్దాం హలో కొంచెం నీతో అర్జెంటుగా మాట్లాడాలి త్వరగా ఇంటికి వస్తావా సరే అవును నాకు తెలిసిన మహిళా మండల అధ్యక్షురాలు కూడా నాకు ఫోన్ చేయండి హలో నీతో మాట్లాడే పని ఉంది కొంచెం అర్జెంటుగా ఇంటికి వస్తావా సరే రత్తలు ఎవరో డోర్ కొడుతున్నారు వెళ్ళి తలుపు చూస్తానండి అయ్యి బాబోయ్ మీకు తెలిసి పెద్ద డాక్టర్ వచ్చిందండి బాబు స్నేహితురాలు లోపలికి తీసుకురా మీ దగ్గర కూడా టాబ్లెట్ ఉంటాయి కదా కొన్ని ఇవ్వచ్చు కదండి సన్నం అవ్వడానికి ఏమే చూడు మీ పని మనిషి అలా ఇసుకొస్తుందిగా ఏంటి రత్తాలు నీ పని చూసుకో అందరినీ విశ్లేషించకుండా అంటే కూడా టాబ్లెట్లు ఉంటాయి కదండి ఏమంటున్నారండి బాబు దానికి కూడానా ఇంకో ఇలా రెండో కుర్చీలో కూర్చోయే సెకండ్ కుర్చీలో కూర్చోండి ఫస్ట్ కుర్చీలోనే కూర్చుంటాను ఈ సిటీలోనే పేరు మోసిన పెద్ద డాక్టర్ని నన్నే అవమానిస్తావా ఏసయ్యా సెకండ్ కుర్చీలో కూర్చోయేసయ్యా అమ్మగారు మీకు తెలిసి పెద్ద లాయర్ వచ్చారండి ఫ్రెండ్ మీకు తెలిసిన పెద్ద లాయర్ ఫ్రెండ్ వచ్చింది అప్పుడు అయ్యండి మీరు ఎవ్వరు డబ్బులు ఉంటాయి కదండి మాకు డబ్బులు ఇవ్వచ్చు కదండి ఆ డబ్బులు ఏం చేసుకుంటారండి వచ్చినాకల్లా మాకు ఇలాంటివే పెడుతున్నావు నువ్వు అంటే కొన్ని డబ్బులు ఉంటాయి కదా ఏం చేసుకుంటారండి కొన్ని డబ్బులు వాడిసి రత్తాలు వెళ్ళి కాఫీ తీసుకురా ఇలా మూడో కుర్చీలో కూర్చోమ్మా నేను మూడో కుర్చీలో కూర్చోను నేను రెండో కుర్చీలోనే కూర్చుంటాను ఏసయ్యా మూడో కుర్చీలో కూర్చో యాటర్
సినిమాలో హీరోయిన్. అమ్మగారు మన ఇంటికి హీరోయిన్ వచ్చింది, శ్రీదేవి గారు వచ్చాడు ఫ్రెండ్. ఏంటి క్రీమ్ రాసుకుని నేను వీలు అయిపోతానా? రత్తాలు ఏంటి రత్తాలు అందరిని ఎలా విసిరేస్తావు? అలా ఏం బాగోరండి, ఏదో రాసుకొచ్చేస్తారు అంతే. మీరు దానికి కూడా అలాగంట పెట్టండి. సరే సర్లే వెళ్ళి కాఫీ తీసుకురా. ఇదిగో ఇలా 4వ కుర్చీలో కూర్చో. నాకు 4వ కుర్చీ వద్దు, 3వ కుర్చీ కావాలి, లేకపోతే నేను వెళ్ళిపోతా. చేసేయ 4వ కుర్చీలో కూర్చో. తమ్ముడు రత్తాలు ఎవరో డోర్ కొడుతున్నారు, తీయి. అయ్యి బాబాయ్, అమ్మగారు కబ్జాలు చేసే ఎమ్మెల్యే గారు వచ్చారండి. రండి ఎమ్మెల్యే గారు. అని పొలాలు కబ్జా చేస్తారు కదా, పొలం వచ్చు కదండి. నేను కబ్జా చేయడం నువ్వు చూసావా? అంటే ఎమ్మెల్యే అంతా చేసేది కదా, మీరు అంతా చేస్తారేమో అని. మీ పని మనిషి ఎలా అంటున్నావు? రత్తాలు ఏంటి రత్తాలు అందరిని ఇలాగా? వెళ్ళు నీ పని చూడు, కాఫీ తీసుకురా. అంటే అదే బోల్ పొలం ఉంటాయి కదండి, ఆ పొలం ఏమంటున్నాను. ఇదిగో ఇలా 5వ కుర్చీలో కూర్చోయే. నాకు 5వ కుర్చీ వద్దు, 4వ కుర్చీ కావాలి, లేకపోతే నేను వెళ్ళిపోతాను. రత్తాలు ఎవరో వచ్చారు, డోర్ తీ. ఏంటి మన ఇలా మధ్య అక్షరాలు వచ్చాయండి మీ ఫ్రెండ్. లోపల రండి. నాకు ఈ కుర్చీ వద్దు, ఈ కుర్చీయే కావాలి. ఇలా 6వ కుర్చీలో కూర్చోయే. నాకు ఈ కుర్చీ వద్దు, ఈ కుర్చీయే కావాలి. ఏసయ్యా 6వ చూడమ్మా వెనకాల. రత్తాలు ఎవరో వచ్చారు, డోర్ తీ. అమ్మగారు మీ తమ్ముడు వచ్చాడండి, అక్కడ పడుతుంటాడు కదా, వచ్చాడండి బాబు. చూడక అమ్మ మనకు ఒక్క వస్తుంది. రత్తాలు అలా మాట్లాడుకో. అంటే ఇప్పుడే ఉండండి, ఇక్కడే తింటాడు, ఇక్కడే ఉంటాడు. అలాంటి వాళ్ళు ఏమంటారు మరి? రత్తాలు వెళ్ళి రత్తాలు బాబు నీ పని తీసుకెళ్ళి. ఏటో ఇవి నిజాలు చెప్పినా సరే నమ్మదు. ఇలా కూర్చోరా. అక్కడ ప్లేస్ ఉందాక ఎలా కూర్చోడాక? ఏసయ్యా మీ అందరినీ ఇప్పుడు ఎక్కడికి ఎందుకు పిలిపించానంటే మా షేర్స్ ఇప్పుడు ప్రాబ్లమ్స్లో ఉన్నాయి. మా షేర్స్ పోయాయంట. త్వరలోనేమో నా కూతురు పెళ్ళి ఉంది. కొంచెం మీలో ఎవరైనా నాకు సాయం చేస్తారని మిమ్మల్ని ఇక్కడికి పిలిపించాను. మీరు సిటీలోనే పెద్ద డాక్టర్ కదా, నువ్వు నాకు కొంచెం సాయం చేయగలవా? హలో, ఆపరేషన్ టైం అయిందా? వస్తుందండి, గంట సిద్ధపరచండి. నేనే హాస్పిటల్కి కడతాను, నా దగ్గర కూడా డబ్బులు లేవు, క్షమించు. నువ్వు సిటీలోనే పెద్ద లాయర్ కదా, నువ్వన్నా నాకు ఇప్పించగలవా? కేసులు ఏమీ లేక నా దగ్గర కూడా డబ్బులు లేవే, ఏమనుకోకే. నువ్వు పెద్ద సినీ యాక్టర్ కదా, నువ్వన్నా నాకు సాయం చెయ్యే. నాకు సినిమా రావట్లేదే, డబ్బులు కూడా లేవేమనుకోకు. నువ్వు ఎమ్మెల్యే కదా, అందరికి డబ్బులు పంచుతావు కదా, నాకు కొంచెం సాయం చెయ్యి. నా కూతురు పెళ్ళి ఆగిపోద్ది మళ్ళీ. మొన్న ఎలక్షన్స్ అవేవే, నా దగ్గర కూడా డబ్బులు లేవేమనుకో. నా దగ్గర కూడా ఏమీ లేదే. ఒరే నువ్వన్నా నాకు సాయం చేయరా. నా దగ్గర ఏమీ లేవు. నేను ఇప్పుడు ఇల్లు కట్టుకోలేక డబ్బులు లేవు నాకే. అయ్యో ఏం చేయాలో అర్థం అవట్లేదు. మా కూతురు పెళ్ళి ఆగిపోద్దేమో. ఏమైంది అమ్మగారు? ఏం చేయాలి? వీళ్ళందరూ వచ్చి వెళ్ళిపోయారు, అంతా నాకు కొంచెం కూడా సాయం చేయలేదు. మీరు మొదట ఎవరిని పిలిచారండి? ఏసైని. మరి ఏసైని పిలిచి ఏసైని మనిషి ఊరందరినీ అడిగితే ఏసై ఎలా సాయం చేస్తారండి? ఏసై ప్రార్థన చేయండి, క్షమించమని అడగండి, ఏసై ప్రార్థన కార్యం చేస్తాడు. అవును కదా, నేను చాలా పెద్ద తప్పు చేశానే. ఏసైకి విలువ ఇవ్వకుండా మనుషులకు విలువ ఇచ్చాను.
నేను ప్రార్థన చేసుకుంటాను, నువ్వు వెళ్ళి పని చేసి. సరే. ఏసయ్యా నన్ను క్షమించేసయ్యా. నా ప్రియమైన కుమార్తె, ఏడవక తల్లి, నేను నీకు తోడుగా ఉన్నాను. నీ కూతురు పెళ్లి నేను జరిగిస్తాను. రత్తలు రత్తలు, చెప్పండి. ఏసై స్వప్నం ఇప్పుడే నాకు కనబడి, నువ్వు భయపడకు, నీ కూతురు పెళ్లి నేను చేస్తాను అని నాకు వాగ్దానం ఇచ్చారు. దేవుడు మాట ఇస్తే చేస్తాడండి. దేవుడు గొప్ప కార్యం చేస్తాడు. అవును కదా. మీరు ఎంతమంది పిలిచారు? అత్తమారు పడుతున్నా మీ తమ్ముడు కూడా పిలిచారు. ఆడేమని ఇచ్చారు, వీళ్ళేమని ఇచ్చారు, ఎవరు ఇవ్వలేదు. దేవుడికి ఇచ్చారు కాబట్టి దేవుడికి సాక్షిగా నిలబడండి మగారు. తమ్ముడు, హలో, పియ్య గారా? ఏంటి షేడ్స్ పోలేదా? సరే అయితే. రత్తాలు, మా షేడ్స్ ఏం పోలేదంట రత్తాలు. నీకు చాలా థ్యాంక్స్ రత్తాలు. ఎంతమంది వచ్చి నన్ను వదిలేసినా నువ్వు మాత్రం నాతో ఉండి నన్ను దేవుళ్ళలోకి నడిపించావు. ఈ మనుషులకి విలువిచ్చే బదులు దేవుడికి విలువిస్తే మనకి ఎన్నో కార్యాలు సమకూరుతాయి. ఇలాగా. అవునండి. సరే ఇలా కూర్చో రత్తాలు. అయ్యో వద్దండి. పర్వాలేదు రత్తాలు, నువ్వు కూడా మా ఇంట్లో మనిషివే. మన ఇద్దరం సన్నిధికి వెళ్ళి నేను సాక్షురాలుగా దేవుడి సన్నిధిలో నిలబడాలి. సరే షాపింగ్కి వెళ్దాం పదా మా రత్తాలు. ఇంట్లో పనండి. పర్లేదు, తర్వాత చేసుకుందాం. ఏదో అందరూ ఒక్కొక్క ఉంటాం.